పొన్నూరులో వైసీపీ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ అన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు మరియు నేను గత 3 ఏళ్లుగా పొన్నూరు ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయని అంటున్నారు. ఈ సంక్షేమ ప్రభుత్వాన్ని, ఈ సంక్షేమ రథసారథిని తిరిగి ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. పొన్నూరులో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పొన్నూరు నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో, మారుమూల గ్రామాల్లో కూడా ఈ ఎన్నికల్లోపు ప్రతి గ్రామాన్ని సందర్శించే విధంగా నేను రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాను. అంతేకాకుండా ప్రత్యేకంగా పొన్నూరు పట్టణంలో ముస్లిం సోదరుల అండ నాపై ఉందని అన్నారు. పొన్నూరులో నా విజయం ప్రజల విషయమే అంటున్న అంబటి మురళీకృష్ణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కుతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలో కూడా ప్రచారం హోరు కొనసాగుతుంది. అధికార వైసీపీ, తెలుగుదేశం పార్టీలు కూడా ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పుడు మనతో పాటు పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఉన్నారు. ఆయన ప్రచారం ఎలా చేస్తున్నారనే దాని మీద మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పొన్నూరు నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుంది? మీకు ప్రజాదరణ ఎలా ఉంది? గ్రామాల్లో ఇటు పట్టణంలోని వార్డుల్లో నేను తీవ్రంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాను. ఏ వార్డులో, ఏ సందులోకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల ప్రతిస్పందన స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపెడతా ఉంది. ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. తండోపతండాలుగా ప్రజానీకం వస్తున్నారు. ఈ సంక్షేమ ప్రభుత్వం, ఈ సంక్షేమ రథసారథి, ఈ సంక్షేమ విప్లవాద్యుడిని తిరిగి ఈ ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవాలని ప్రజలంతా ఎంతో ఉవ్విళ్ళు ఊరుతున్నట్టు అర్థమవుతూ ఉంది. మరి ముఖ్యంగా వృద్ధులు ఎక్కడ చూసినప్పటికీ కూడా చాలా సంతోషంగా మొన్నటి వరకు గడిపినటువంటి వృద్ధులు నేడు ఒక త్రిశంకు స్వర్గంలో, అంటే మొన్న వాలంటీర్లను తెలుగుదేశం వారు కుట్ర పన్ని తీసివేయడం వల్ల వారికి పెన్షన్ అందట్లేదని వారు ఎంతో ఆవేదన చెందుతూ కొంతమంది మరణించినటువంటి సంఘటన మన నియోజకవర్గం మామలపల్లి గ్రామంలో కూడా జరిగింది. ఆ విషయాన్ని మేము స్పష్టంగా చెబుతూ రేపు 13వ తారీఖున వచ్చే ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటు వేయడం ద్వారా ఆ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారమ్మా, ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను పునర్నిర్మించడమే తన మొదటి సంతకాన్ని పెడతా అన్నారు. కనుక వారు వచ్చిన వెంటనే మీ మనవళ్ళలాగానో మీ బిడ్డల్లాగానో తీసుకుని వచ్చి పెన్షన్ ఉదయం 5 గంటలకే మీకు ఇచ్చే అవకాశాలు మరి 13వ తారీఖు తర్వాత ఉంటాయి. కనుక ఆ విషయాన్ని గుర్తు చేసుకోమని చెబుతా ఉన్నాను. అందరూ కూడా ఎంతో స్పందించి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే కావాలనేటువంటి స్పందన కనపడుతూ ఉంది. అంతేకాకుండా గ్రామాన 60 గ్రామాల్లో ఇంతకుముందు నేను జగన్నామ సంక్షేమ సంవత్సరం పేరిట శిబిరాలు నడిపి అనేక వేల మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం, గుండె సర్జరీలు చేయించడం, స్టంట్లు వేయించడం, మరి త్రిచక్ర వాహనాలు ఇవ్వడం, అదేవిధంగా జైపూర్ కాళ్ళు, వెస్టర్న్ కమ్మోళ్ళు ఇచ్చినటువంటి స్పందన నాకు ప్రజల్లో ప్రత్యేకంగా ఒక గుర్తింపుని, ప్రత్యేకంగా ఒక ఔదార్యాన్ని, ప్రత్యేకంగా ఒక మంచితనం జనంలోకి వెళ్ళిపోవడం వల్ల నా గెలుపు సునాయాసంగా నల్లేరు మీద బండిలాగా ఉంటుందని నేను ఇక్కడ భావిస్తున్నాను. అయినప్పటికీ కూడా కష్టపడి, అంటే ప్రజానీకాన్ని నేను కలవడానికి ఎన్నికల ముందు కలిస్తే ప్రతి వారితో పరిచయాలు ఉండడం, వారిని చూడడం, వారికి నేను కనిపించడం వల్ల భవిష్యత్తులో నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత వారు నా దగ్గరికి వచ్చి ఏదైనా అడగటానికి అవకాశం ఉంటుందనే రీతిలో ప్రతి గ్రామంలో, మారుమూల గ్రామంలో కూడా ఈ ఎన్నికల్లోపు ప్రతి గ్రామాన్ని సందర్శించే విధంగా నేను రోడ్ మ్యాప్ చేసుకుని ఆ విధంగా పర్యటన చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రత్యేకంగా పొన్నూరు పట్టణంలో నా సోదరి కుమార్తె అయినటువంటి ప్రత్యూష ముస్లింని పెళ్ళాడడం, ముస్లిం కోడలు కావడం వల్ల ప్రత్యేకంగా ఇక్కడ గుర్తింపు లభించడం, ముస్లిం సోదరులందరూ కూడా వారితో ఉన్నటువంటి సత్సంబంధాలు, బంధుత్వం మేరకు 100కి 100 ముస్లిం సోదరులు నాకు ఓటు వేయాలని వాళ్ళు స్పందించడం నాకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ ఎన్నికల ప్రచారాన్ని ఇంకా వేగిరం చేసి, ఇంకా ఉధృతం చేసి గ్రామాన పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేసే వరకు ఏ కార్యకర్త నిద్రపోనని నా వెంట అవిశ్రాంతంగా తిరుగుతున్న వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, మీ ప్రత్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ 7వసారి పోటీ చేస్తున్నారు. గతంలో 5 సార్లు కూడా గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. ఆయన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? ఆయన ఎదుర్కోవడం, మరి బయట నుంచి నేను ఎన్నికలకు వచ్చేటప్పటికి అందరూ వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది వినిపించింది. కానీ అలా ఎదుర్కోవడం అనేది ఒక పెద్ద సమస్య కాదు నాకు అర్థమవుతుంది.
నిన్న నేను ఒక పూటంతా చింతలపూడి గ్రామంలో పర్యటిస్తే చింతలపూడిలో ఒక డ్రైన్ కానీ ఒక వాటర్ లైన్ కానీ ఏదీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రితం రోసయ్య గారి హయాంలోనే కొన్ని సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అంటే వారు అభివృద్ధి నిరోధకులు. అంటే ప్రజల్ని కొద్దిగా ఎడ్యుకేట్ చేసి వారికి ఏదైనా అభివృద్ధి చేస్తే వారు మన మాట వినరేమని ఒక పెత్తందారి బూర్జువా వ్యవస్థను నడిపినట్టుగా తన చెప్పు కింద తేలులాగా జనాన్ని పెట్టుకుని ఇంతకాలం పాలన చేసినట్టు నాకు అర్థమవుతూ ఉంది. ప్రజాస్వామ్యం నేడు వెల్లువిరుస్తూ ఉంది. చింతలపూడి గ్రామంలో కూడా నేను ఆ గ్రామాన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని రాబోయే రోజుల్లో చింతలపూడి గ్రామవాసులు అనేక సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని నేను స్పష్టంగా పర్యటించడం, అదేవిధంగా అన్ని పేపర్ మీద నోట్ చేసుకోవడం, వారందరినీ కూడా చింతలపూడి గ్రామాన్ని ఆదరించడం ద్వారా నేను మంచి గుర్తింపును పొందుతానని నేను భావిస్తున్నాను. వారి అభివృద్ధి ముద్ర 25 సంవత్సరాల కాలంలో ఎక్కడా నాకు కనిపించలేదు. వారు ప్రత్యర్థి సరైన వ్యక్తి అంతకుముందు లేకపోవడం వల్ల, లేకపోతే మరే ఇతర కారణాల వల్ల వారు విజయం సాధించారు. కానీ వారి వ్యక్తిగత లబ్ధి, వ్యక్తిగత స్వార్థం తప్ప వేరే ఎజెండా లేదు. వారికి వ్యక్తిగతంగా ఒక పరువు ప్రతిష్ట ఇక్కడ ఉన్నట్టుగా నాకు భావించడం లేదు. కనుక అతన్ని ఎదుర్కోవడం పెద్ద సమస్యగా నాకు భావించడం లేదు. నా పార్టీ కార్యక్రమాలు నేను స్పష్టంగా చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం చేసుకుంటూ, నామినేషన్ భారీగా వేయడం ద్వారా ప్రజానీకాన్ని, వచ్చిన వారిని నమ్రతతో వారిని ట్యాకిల్ చేయడం ద్వారా నేను విజయం సాధిస్తాను. కానీ వారు నాకు పెద్ద ప్రత్యర్థిని, బలమైన వ్యక్తిని ప్రెస్ వారు అనుకోవడం కానీ ఆ ముద్ర మాత్రం నియోజకవర్గంలో ఎక్కడ నాకు ఇంతవరకు కనిపించలేదు. సార్, నరేంద్ర చెప్తున్నారు గత 5 ఏళ్లలో రోసయ్య అవినీతి ఎక్కువ చేశాడు పొన్నూరు నియోజకవర్గంలో, గ్రావెల్ మాఫియా కావచ్చు, దీని మీద ఆయన పోరాటం కూడా చేసిన సందర్భం ఉంది. దీని మీద మీరేమంటారు? ఇది సామెత ఎట్టుందంటే గురువింద కింద తన ముడ్డి కింద నలుపే ఎరగదని ఒక సామెత చెబుతారు. అట్లుంది. 700-800 ఎకరాలు 45 సంవత్సరాలు తవ్వితే ఈయన తండ్రి గారు 35 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. మరి వీరేమీ తవ్వలేదు. ఆకాశం మాయమైపోయింది అనుకుంటే గ్రావెలంతా. ఒకటి. రెండోది అక్కడ దాకా వద్దండి. నేను ఒక్కటే అడుగు తెలుసుకున్నాను ధూళిపాల నరేంద్ర గారిని. అయ్యా, నువ్వు పెట్టినటువంటి సంగం డైరీలో కానీ, నువ్వు పెట్టిన ధూళిపాల నరేంద్ర చౌదరి ఫౌండేషన్ ట్రస్ట్ హాస్పిటల్లో కానీ మీ మూలధనం ₹1 కూడా లేదు. మరి నేను రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనో, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనో గత 2 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో అనేక ఆరోగ్య శిబిరాలు పెట్టి అనేక మందికి కళ్ళజోళ్ళు ఇవ్వడం, ఇందాక చెప్పిన విధంగా గుండె సర్జరీలు చేయడం, ఇన్ని కార్యక్రమాలు చేశాను. నీ హాస్పిటల్లో నీ మా భార్య గారు ఉన్నటువంటి హాస్పిటల్లో ఆ ఎండీగా ఉన్నారు. మరొక చుట్టం సీఈఓగా ఉన్నాడు. మరొక చుట్టమేమో మెడికల్ ఎండీగా ఉన్నారు. మరి నీ కూతురు గారేమో దానిలో డైరెక్టర్గా ఉన్నారు. వీరందరూ కలిసి కార్పొరేట్ బిల్డింగ్ చేసి డబ్బు దండుకోవడం తప్పించి ఒక్క పేద ప్రజానీకానికి, ఒక్క పొన్నూరులో ఉన్న వ్యక్తికి మీరు ఉచితంగా వైద్యం చేసిన దాఖలాలు లేవు. మీ మనస్తత్వం అక్కడే అర్థమవుతుంది. ఏమీ కానీ నేనే ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమాలు చేశానే. జగన్నామ సంక్షేమ పేద ప్రజల పట్ల మీ ఆదరణ లేదు. మీరు ఇంకొకళ్ళని అడిగే అర్హతే మీకు లేదు. మీరు ఆ హాస్పిటల్ని ధూళిపాల నరేంద్ర చౌదరి, ధూళిపాల వీరయ్య చౌదరి హాస్పిటల్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి. అది సర్వజన ఆసుపత్రిగా మార్చి దానికి అనుసంధానంగా ఒక మెడికల్ కాలేజీని పెట్టడం ద్వారా అభివృద్ధి చేస్తూ గుంటూరు వరకు వెళ్ళే అవసరం లేకుండా పొన్నూరు ప్రజలు అక్కడే వైద్య సదుపాయాలు చేస్తారు. కనుక అది మీ ప్రైవేట్ హాస్పిటల్ కాదు. ముందు హాస్పిటల్ నుంచి బయటికి రండి. సంగం డైరీకి రాజీనామా చేసి అక్కడ జరుగుతున్న అవినీతి కార్యకలాపాలు నేను అనేక సార్లు చెప్పడం జరిగింది. నిన్నగాక నేను చెప్పిన 48 గంటల్లోనే 610 సైకిళ్ళు ఇక్కడ పట్టుకోవడం జరిగింది. మీరు దొంగతనంగా సంగం డైరీలో ఇవన్నీ నిల్వ చేశారు. వీటినన్నింటినీ ముందు ఆ రెండింటిని వదిలేసి అప్పుడు మీరు నామినేషన్ అయ్యింది. మీ అవినీతి కార్యకలాపాలను ప్రత్యేకంగా చెప్పాలంటే గంటల తరబడి పడుతుంది. కనుక సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరిస్తానని తెలియజేస్తాను. సార్, చివరిగా మీరు పార్లమెంటు పరిధిలో ఎన్ని నియోజకవర్గాలు మీరు కైవసం చేసుకోబోతున్నారు? నాకు తెలిసినంతవరకు పొన్నూరు నియోజకవర్గంలో 7కు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ గ్రామాన కనిపిస్తూ ఉంది. ఒక్క విషయం, నేను ₹1 ఎవరికి ఇవ్వకుండా ఇంతమంది ప్రజానీకం నా వెంట పల్లె ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఇంతమంది నా వెంట పడుతున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిని, వారి సంక్షేమ భావజాలానికి దగ్గరగా నేను ఉన్నాను. అభ్యర్థిని కనుక కానీ నా ముఖం చూసి కాదు, అంతా జగన్మోహన్ రెడ్డి గారి
వన్ సైడెడ్ ఓటింగ్ ఉంది. 7 అసెంబ్లీ పార్లమెంట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. పొన్నూరు నియోజకవర్గం ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. పొన్నూరుతో పాటు పార్లమెంటు నియోజకవర్గాలన్నీ కూడా ఘన విజయం సాధిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు, పొన్నూరు.